సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం జరిగే సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రం చేసిన కులగణన ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిందన్నారు సీఎం రేవంత్. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తున్న సమయంలో కార్మికులెవరూ సమ్మెకు వెళ్లొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ విషం కక్కుతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ప్రత్యేక సమావేశం కానున్నారు. కులగణన అంశంపై కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో అగ్రనేతలు చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన ఎప్పుడు ఎలా చేస్తారో కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు. కులగణనపై ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు కార్మికులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, రైతు కూలీలను, వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు సేకరించి వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఈరోజు దేశానికే ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో కూడా జనగణనలో కులగణన చేర్చి తొందరలోనే ఎవరు ఎంతమంది ఉన్నారో తేలుస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనంటే ఈరోజు మీరందరూ అండగా నిలబడి తీసుకొచ్చిన ప్రభుత్వం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి పదవి దిగి వెళ్లిపోయారని, ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయో ఆనవాళ్లు తెలియడం లేదన్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకే తాము అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ 1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే అది 3 ఏళ్లకే కూలిపోయిందని చెప్పారు. ఆర్థిక నేరగాళ్లు ఆర్థిక ఉగ్రవాదం చేసి వెళ్లారని విమర్శించారు సీఎం. చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు మాకు అధికారం అప్పజెప్పినప్పుడు 8,29,000 కోట్ల రూపాయల అప్పులు మా చేతికి అందించిండు. ఇందులో 7,11,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులల్లా, వివిధ సంస్థలల్లా ప్రభుత్వం పూచీకత్తు పెట్టి అప్పులు తెస్తే మిగతావి వివిధ సంస్థలలో ఉద్దరబెట్టిను. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ప్రభుత్వానికి ప్రతి నెల 18,000 కోట్ల ఆదాయం వస్తోందని, గత సర్కారు చేసిన అప్పులపై కిస్తీలకు 6,000 కోట్లు పోతుందన్నారు. ప్రతి నెల 22,000 కోట్ల ఆదాయం వస్తే తప్ప ప్రభుత్వ కనీస అవసరాలు తీరవన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లవద్దని, ఇప్పుడిప్పుడే సంస్థ లాభాల్లోకి వస్తోందన్నారు. ఏమైనా సమస్యలుంటే కలిసి కూర్చొని పరిష్కరించుకుందామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి, ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏమాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హింసకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. హింసను రాజ్యం చేసినా, వ్యక్తులు చేసినా, సంస్థలు చేసినా మంచిది కాదన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలపై జాతీయ నాయకత్వంతో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. మా ప్రభుత్వము, మా పార్టీ హింసకు వ్యతిరేకము. హింస రాజ్యం చేసినా, హింస సామాన్యులు చేసినా, హింస సంఘాలు చేసినా హింసకు మేము వ్యతిరేకము. హింస జరగొద్దు, చర్చలు జరగాలి. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం అని విశ్వసించే పార్టీ సిద్ధాంతం మాది. కాబట్టి ఏ దానికైనా చర్చలే పరిష్కారం, చర్చలు చేయాలన్నదే మా ఆలోచన. ఇక కార్మిక దినోత్సవం సందర్భంగా ఉత్తమ శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య అవార్డులను అందజేశారు సీఎం. మేడే వేడుకల సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
వచ్చే ఏడాది మార్చి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. భూభారతి చట్టానికి రాష్ట్ర ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు మంత్రి పొంగులేటి. వచ్చే మార్చి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2027 మార్చి నాటికి ఉదండపూర్ వరకు నీరు అందిస్తామన్నారు. 6 నెలల సమయంలో పాలమూరు ప్రాజెక్టు 4 రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీళ్లు నింపుతామన్నారు. గత సర్కార్ ఎంజీకేఎల్ఐ, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. విద్యుత్ పవర్ పాయింట్ పూర్తి కాలేదని, 4 మోటార్లు ఎలా పూర్తి చేశారని అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ లేనిదే ప్రారంభోత్సవాలు ఎలా చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. మా టార్గెట్ గా ఏం పెట్టుకున్నామంటే, సరే కొంత గతానికి పోతే దురదృష్టకరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు కూడా పూర్తి కాలేదు. గతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న ఈ 4టిని సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 31 మార్చ్ 2026 వరకు అన్ని విధాలుగా 100% పూర్తి చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో అదొకటి ఈరోజు సమీక్షిస్తున్నాము. ఎస్ఎల్బీసీ టన్నెల్ సంఘటన దురదృష్టకరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. జియోలాజికల్ సర్వే సూచనతోనే రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశామన్నారు. 6 మృతదేహాలు ఉన్న స్థలంలో క్రిటికల్ కండిషన్ ఉందని, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే పనులు ఆపేశామని స్పష్టం చేశారు. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల కోసం భూసేకరణకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కృష్ణానదీ జలాల కేటాయింపులో పాలమూరు, నల్గొండకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 819 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రకు కేటాయిస్తుంటే బీఆర్ఎస్ పాలకులు చోద్యం చూశారని, 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వాటా దక్కిందన్నారు. కాళేశ్వరం నిర్మాణం కోసం 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరి పాల్చేశారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తీసుకువచ్చిన భూభారతి చట్టం విప్లవాత్మక మార్పుకు నాంది పలకబోతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతి చట్టానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. రైతుల భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 5 నుంచి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలంలో పూర్తి స్థాయిలో భూభారతిని అమలు చేస్తున్నామని చెప్పారు పొంగులేటి. మేడే సందర్భంగా వరంగల్ జిల్లాలోని లక్ష్మీపురంలో జెండా ఆవిష్కరించారు మంత్రి కొండా సురేఖ. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి జ్ఞాపకంగా మేడే జరుపుకుంటున్నామన్నారు మంత్రి. కేంద్ర జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయమన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. తెలంగాణ కులగణన తప్పుల తడకగా ఉందన్నారు నేతలు. పహల్గాం దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు కమలం నేతలు. టెర్రరిజాన్ని అంతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం సిద్ధమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ సర్కార్ నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. విపక్షాలన్నీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. 2011 జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని అప్పటి విపక్ష నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారని చెప్పారు. ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా జనగణనలో కులగణన చేపడతామన్నారు కిషన్ రెడ్డి. దేశంలో సానుకూలమైనటువంటి మార్పుకు ఈ కులగణన చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయపరమైనటువంటి నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడమే తప్ప చిత్తశుద్దితో వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కోసం ఏనాడు కూడా పని చేయలేదనే విషయం అందరికీ తెలుసు. ప్రధాని మోదీ హయాంలో రైల్వే స్టేషన్లు సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రామకుండం రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 26 కోట్ల 49 లక్షల బడ్జెట్ వ్యయంతో ప్రారంభించిన రైల్వే స్టేషన్ పనులు 80% పూర్తయ్యాయన్నారు. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు.
దేశ సమగ్ర సామాజిక అభివృద్ధికే కులగణన అన్నారు ఎంపీ లక్ష్మణ్. దేశంలో 90 ఏళ్ల తర్వాత కులగణన జరుగుతోందన్నారు. రాహుల్, రేవంత్ ఓబీసీలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రేవంత్ డిఎన్ఏలో కాంగ్రెస్ లేదన్నారు. కాంగ్రెస్ చరిత్ర అంతా కులగణనకు వ్యతిరేకమన్నారు లక్ష్మణ్. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్రం కులగణన నిర్ణయంపై బీజేపీ లీడర్లు సంబురాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ కు కొత్త, వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేదు. వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి మీరు కులగణన చేపట్టడంలో ముందు ఈ సమాజానికి, దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. కాబట్టి కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి కూడా బీసీల యొక్క హక్కులను కాలరాయడం, బీసీల యొక్క రిజర్వేషన్లు అణిచివేయడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కారుస్తూ నిజామాబాద్ జిల్లా మోసరా మండల కేంద్రంలో పహల్గాం మృతులకు నివాళులర్పించారు బీజేపీ కార్యకర్తలు. గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాం దాడిని ఖండిస్తున్నామని, ఈ ఘటన హిందువుల మనస్థైర్యాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. దాడి చేసిన ఉగ్రవాదులను కేంద్రం వదిలిపెట్టదని, పాకిస్తాన్పై ప్రతీకారం ఉంటుందని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇండ్లు లేని వారికి, అసలైన నిరుపేదలకే ఇండ్లు ఇస్తామన్నారు. అయితే చెన్నూరు నియోజకవర్గంలో కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, అర్హత జాబితాపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు చేస్తున్నారన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా నిరుపేదలు ఎవరో గుర్తించేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు నిరుపేదలను గుర్తిస్తున్నారు. రెండవసారి ఫిల్టర్ చేసి అసలైన లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అధికారులు ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులైన నిరుపేదలకే ఇండ్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ లీడర్లు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై దుష్ప్రచారం చేస్తూ అనర్హులను రెచ్చగొడుతున్నారు. ఇదే తంతు ఇవాళ చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో జరిగింది. రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు రాలేదని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడనే ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లి రవీందర్కి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం రవీందర్ బాగానే ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ మొదటి లిస్టులో తన పేరు వచ్చిందని, రెండవ లిస్టులో పేరు లేదని రవీందర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. నిజానికి రవీందర్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడి లిస్టులో అనర్హుడు. అతనికి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందని అధికారులు గుర్తించారు. దీంతో లిస్టులో నుంచి రవీందర్ పేరును తొలగించారు. దీంతో మనస్తాపానికి గురైన రవీందర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ప్రతిపక్ష పార్టీ లీడర్లు రాజకీయాలు చేస్తూ నిరుపేదలపై ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. ఇక మరోవైపు అర్హులైన వారికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులకు తప్పకుండా ఇండ్లు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి రాయలపల్లి నుంచి కోట్పల్లి మండలం నా పేరు ఇందిరమ్మ లిస్టులో రాలేదు అని చెప్పి విషయం దాగిందని ఒక వార్తలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఇంతకు ముందు కూడా అందరికీ ఒక వీడియో సర్క్యులేట్ చేశాను. ఈ ఇందిరమ్మ ఇల్లులో లిస్ట్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఉన్నాయి, లిస్ట్ వస్తుంది. దీన్ని డబుల్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇల్లులు అలాట్ అవుతుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇప్పిస్తున్నాను. అన్ని లిస్టులు ఏదైతే ప్రిపేర్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళొకసారి సరిగా వెరిఫికేషన్ చేసిన తర్వాత నిజంగా అర్హతలు ఎవరున్నారు వాళ్ళకే లభిస్తుందని చెప్పి మళ్ళొకసారి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు ఉంటారు, కొందరు కావాలని వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బట్కాయిస్తుంటారు. అరే ఎందుకు రాలేదు, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను అంతే ఇదే ఒకటి చెప్తున్నాను. మళ్ళొకసారి అందరికీ కూడా అందరం కలిసి ఈ సమస్యను ఏదైతే ఉందో ఎస్పెషల్లీ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిజంగా అర్హతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇప్పించే భరోసా నాది ఉన్నది.
మళ్ళొకసారి చెన్నూరు ప్రజలందరికీ కూడా కొంచెం ఓపిక పడండి, కొంచెం సాహసం ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకటే ఫస్ట్ లిస్ట్లో రాలేరు. అందరూ నిజంగా ఎవరైతే అర్హతలు ఉన్నారో, బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా బయటపెట్టి, ఎందుకంటే నిన్ననే ఆర్కేపీ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది, సార్ పట్టాలు ఉన్న వాళ్ళకు మనము ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వద్దు, ఎందుకంటే పట్టాలు ఆల్రెడీ ఇచ్చినామని. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళొకసారి పరిశీలించి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు లభిస్తుందని చెప్పి మళ్ళొకసారి వారికి భరోసా ఇప్పిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడిపై తొలిసారి స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. టూరిస్టులపై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దేశంలో అధికారంలో ఉండి మోదీ ప్రభుత్వమని ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఉగ్రదాడులను తమ విజయంగా భావించే వారికి సరైన సమాధానం చెప్తామన్నారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు అమిత్ షా.